సంవత్సరాలకి ఉద్యోగం జరుగుతుంది. లాంచ్ లాభాల్లో ఉన్నటువంటి ఫ్యాక్టరీని ప్రైవేట్ చేస్తామని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం చెప్పింది అనమాట. ఆ రోజు నుంచి దానికి నష్టాలు ఎక్కువ పెరిగాయి. గనులు ఇవ్వలేదు, వడ్డీలు పెంచుకొచ్చారు. కానీ ఇవాళ అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం భారతదేశంలో ఎక్కడా లేనటువంటిది అనమాట. 11,000 కోట్ల రూపాయలు ప్యాకేజ్ ఇచ్చామన్నమాట. 11,000 కోట్లు ఈ చేత్తో ఇచ్చా, ఆ చేత్తో రెండో బ్యాంకుకి అప్పు తీర్చేశారు. కానీ 15,000 మంది కుటుంబాలు ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో కాంట్రాక్ట్ కార్మికులు 30-40 సంవత్సరాల నుంచి లాభాలు వస్తున్నాయి. పక్క రోజుకి 70 కోట్లు లాభాలు వస్తుంటే కార్మికులు తగ్గించే ప్యాకేజీని భారతదేశంలో ఇంతవరకు చరిత్రలో జరగలేదు. ఎక్కడైనా సరే పరిశ్రమ నడుస్తున్నటువంటి పరిశ్రమలో కార్మికుల్ని కొత్తగా రిక్రూట్ చేస్తున్నారు, ఉన్న కార్మికులను తొలగించేదన్నమాట. మరి ఈ ప్యాకేజ్ పెద్ద మోసం చేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇప్పటికి లాభాలు వస్తున్నాయి అన్నమాట. పర్మనెంట్ ఎంప్లాయీస్ కి అలౌన్స్ లేదు, 75% శాలరీ ఇస్తున్నారు. ఇవాళ కాంట్రాక్ట్ కార్మికులు ఒక స్కిల్డ్ క్వాలిటీ ఉన్నటువంటి వర్కర్లు ఈ దేశంలో ఎక్కడా దొరకనటువంటి ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ టర్న్ చేసి పిక్ ఇండస్ట్రీని బిఎఫ్ఆర్ అయిపోయిన దాన్ని కూడా వెనక్కి తీసుకొచ్చి 7.3 మిలియన్ టన్స్ 24,000 కోట్ల రూపాయలు సంపాదించిన ఫ్యాక్టరీని ఒక ఆదానికి గంగవరం పోర్ట్ ఇచ్చి కాకినాడ వరకు ఉన్నటువంటి సముద్రం అంతా కూడా ఆదానికి ఇచ్చి లాజిస్టిక్ బిజినెస్ చేయాలని చెప్పేసి ఆంధ్రలో రక్త చరిత్రతో వచ్చినటువంటి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని 32 మంది ప్రాణాలు త్యాగం చేశారనమాట. ఆ రోజు జలగం వెంకటరావు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా స్పష్టంగా దీనికి డబ్బు పెరిగిపోయింది, కాస్ట్ పెరిగిపోయిందంటే కాస్ట్ పెరిగిపోయిందని కొడతా నువ్వు స్టీల్ ప్లాంట్ ఆపడానికి వీలు లేదని చెప్పేసి కేంద్రంతో పోరాడేస్తున్నాం. పెద్ద ఎత్తున ఈ నిర్వాసులందరికీ చేతులెత్తి దండం పెట్టారనమాట. మీరు చేసినటువంటి త్యాగం సమైక్య ఆంధ్రాకి మొత్తం న్యాయం జరిగింది, అనేక మందికి ఉపాధి దొరికింది. ఈ పరిశ్రమ అనేది విశాఖకు శ్రీశోల్ స్టీల్ ప్లాంట్ 20 మిలియన్ టన్నులు అయితే ఆంధ్రలకు ₹1 కోటి మందికి తిండి దొరుకుతాదని చెప్పేసి ఆ రోజు అటువంటి ముఖ్యమంత్రి కూడాను త్యాగం చేశారనమాట. ఇవాళ మీరు చేస్తుంది ప్రతి ద్రోహం అనేది మేము చెప్తున్నాం. లాభాలు వస్తున్నాయి ఫ్యాక్టరీకి, గనులు ఇవ్వండి అని చెప్పాం, గనులు ఇవ్వలేదు. బిల్లు విలీనం చేయమని చెప్పాం. బిల్లో ఉన్నది ఎందుకు సెపరేట్ చేశారు మీరు 6 ఏళ్ళుగాను? ఆ రోజు ఏదైతే ఎన్ఎండిసిలో గనులు 5-6 ఉన్నాయో ఆ 2 గనులు కూడా ప్రొటెక్ట్ చేయకుండా దీనికి అగ్రిమెంట్ లో పొందుపరుచుకుంటా గనులేమో జిందాల్కి ఇవాళ ఎస్ఆర్సీకి వీళ్ళందరికీ కేటాయిస్తున్నారు అనమాట. ఇది ఎక్కడ అన్యాయం? భారతదేశంలో ఎక్కడ కూడా ఆంధ్ర దగ్గరే ఈ అన్యాయం జరుగుతుందన్నమాట. ఇవాళ బొక్కారా స్టీల్ ప్లాంట్ లో నిర్వాసులకు ఉపాధి ఎవరంటే 34 గంటలు అక్కడ అన్ని రాజకీయ పార్టీలు రోడ్డెక్కాయన్నమాట. రౌర్కెలా స్టీల్ ప్లాంట్ 5,000 మందిని కార్మికులు తొలగిస్తా ఉంటే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ కాంగ్రెస్ అందరూ కూడా రోడ్లెక్కి తగ్గించడానికి వీల్లేదన్నారు అన్నమాట. ఎందుకు ఈ రాష్ట్రంలో అన్యాయం జరుగుతుంది? భూములు ఇచ్చిన రైతులు అన్యాయం చేస్తున్నారు, ఈ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు. మీరు ఒక్కసారి కళ్ళు తెరవలసిందే. ఈ స్టీల్ ప్లాంట్ కి ఏవైతే గనులు ఉన్నాయో గనులు కేటాయించండి, ఏదైతే అప్పులు ఉన్నాయో అప్పులు వాయిదా వేయండి, నిర్వాసులందరికీ ఉపాధి ఇవ్వండి. ముందు ఇవాళ లక్షల మందికి ఉపాధి దొరుకుతుందని చెప్తారు అనమాట. ఇంత 50 సంవత్సరాల రక్త చరిత్ర ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ లోని 5,000 మంది కాంట్రాక్ట్ లేబర్ని 2,500 మందిని కార్మికులను తొలగిస్తున్నా ఉంటే ఈ ప్రపంచంలో కావాలి భారతదేశంలో ఇటువంటి ఏ ప్రభుత్వం కూడా ఇటువంటి ఒప్పందం జరగలేదు. అందుకని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వయంగా కళ చేసుకోండి, కార్మికులు పొట్ట కొట్టొద్దు. ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ఆదానికి అప్పచెప్పొద్దు, ముయ్యొద్దు. మీరు బాగు చేస్తామన్నారు, బాగు చేస్తామని చెప్పి ఇవాళ సమర్థవంతమైన మేనేజ్మెంట్ ని నియమిస్తామని చెప్పారు. కానీ సమర్థవంతమైనటువంటి లాయర్ ని కేంద్ర ప్రభుత్వం నియమిస్తే మీరు అడగటం లేదు. నిపుణులు ఎవరైతే నిపుణులు చైర్మన్ గా సెలెక్ట్ చేయండి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. రైట్ వివేక్ గారు మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్న విషయాలని ప్రధానంగా చాలా కీలకంగా ఆదినారాయణ గారు రైజ్ చేశారు. ఇవాళ